విశాఖలో ఉదయం నుంచి కూడా ఎడతెరప లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో ఈ వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనము విశాఖ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు కురుస్తున్నటువంటి వర్షం ఏ స్థాయిలో వస్తుందో. పెద్ద పెద్ద వర్షపు చినుకులతో ఎడతెరప లేకుండా దాదాపుగా గంట పైనుంచే ఈ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాళ్ళతో పాటుగా అటు విశాఖ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటిది అయితే ఉంది. అనేక రోడ్లు ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనూ అదేవిధంగా అటు దక్షిణ కోస్తా తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల ఈ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జోరు వర్షాలు రానున్నటువంటి 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 4 రోజులు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అటు పార్వతీపురం మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో అటు కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలు, ముఖ్యంగా చూస్తే రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అదేవిధంగా అటు బాపట్ల, ఈ జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటితో పాటుగా ముఖ్యంగా చూస్తే అటు రానున్నటువంటి 4 రోజులు కూడా చెదురుమదురుగా అటు విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లా, అదే అల్లూరు జిల్లా, ముఖ్యంగా చూస్తే బాపట్ల, ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి మొత్తం అంతా కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో మొత్తం అంటే వచ్చినటువంటి నీళ్ళంతా కురిచినటువంటి వర్షపు నీరంతా కూడా వేగంగా బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ ఈ విధంగా ఉంటే సాధారణమైనటువంటి రోడ్ల పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఉరుములు మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలులతో ఈ వర్షం అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెరుస్తున్నటువంటి మెరుపులకి ఒక విధంగా చూస్తే పిల్లలు సైతం భయపడేదైతే ఉంది. కరెంటు సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే కరెంటు ఉన్నటువంటి ప్లేసెస్లో కొన్ని చోట్ల టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇతర వస్తువులు కానీ పేలిపోయే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి, ఎందుకంటే పవర్ ఫ్లక్చువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. మొత్తానికి రానున్నటువంటి 7 రోజుల్లో ముఖ్యంగా ఈరోజు, రేపు, ఎల్లుండ భారీ వర్షాలు మొత్తం అటు ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విశాఖలో దాదాపుగా గంట సేపటి నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. భారీ వర్షానికి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా రానున్నటువంటి 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.